అమరావతిలోని N4 రోడ్డు వైపు ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ రోడ్డు మొత్తం 7.1 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు నవలూరుతోని ఎండ్ అవుతుంది. మొత్తం ఈ రోడ్డుకి సంబంధించి 8 జంక్షన్లు ఉంటాయి. ఇందులో కీలకమైనది E3N4 సంబంధించిన జంక్షన్ రాజధాని ప్రాంతంలోని తొలిగా కంప్లీట్ అయిన జంక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ జంక్షన్ కంప్లీట్ అవుతుందో ఈ రోడ్డుకి సంబంధించి వాహనాల రాకపోకలు కొంత భాగం వరకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ పై నేను ఏప్రిల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు చూసినట్టయితే ఏదే BRT అట్లాగే లెఫ్ట్ గ్యారేజ్ కి సంబంధించి కూడా DBM కంప్లీట్ అయిన నేపథ్యంలోని ప్రస్తుతం 3 విభాగాలకు సంబంధించి రోడ్ల నిర్మాణం కంప్లీట్ చేశారు. మొత్తం ఈ రోడ్డుకి సంబంధించి 7.1 కిలోమీటర్లోని దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా DBM 3 విభాగాలకు సంబంధించి కూడా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం రోడ్ల మధ్యలో కూడా ప్లాంటేషన్ వేసుకునేందుకు కొంత గ్రావెల్ కూడా సిద్ధం చేశారు. మరోపక్క ఈ రోడ్డుకి ఇరువైపులకు సంబంధించి యూటిలిటీకి సంబంధించిన వర్కులు కూడా ఫైనల్ స్టేజ్ కు రావడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ రోడ్డుకి కీలకమైనది కొండవీటి వాగు, పాలవాగు. ఈ 2 వాగులు కూడా ఈ రోడ్డుకు క్రాస్ చేసిన నేపథ్యంలోని ఈ రోడ్డు వెంబడి మేజర్ బ్రిడ్జ్లను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో పాలవాగుకు సంబంధించి కూడా బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. కొండవీటి వాగుకు సంబంధించిన బ్రిడ్జ్ నిర్మాణం ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఈ వీడియోలో నేను 3 నెలల ముందు 3 నెలల తర్వాత N4 రోడ్డుకి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంకా దాంతో పాటు ఈ రోడ్డు వెంబడి మేజర్ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు. ఆ ప్రాజెక్టులు ఏవి, వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలోనే తొలిగా ఒక వాగు వెళ్తున్న నేపథ్యంలో వాగు మీద బ్రిడ్జ్ కంప్లీట్ అయిన రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఆ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం ఎలా జరిగింది, దాని వెంబడి రోడ్డు ఎలా ఉంటుంది, ఆ రోడ్డు మీద వాకింగ్ ట్రాక్ దాంతో పాటు సైక్లింగ్ ట్రాక్ ను కూడా ఒక బ్రిడ్జ్ మీద నిర్మాణం చేపట్టారు. అది ఎలా ఉండబోతుంది, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ N4 రోడ్డుకి సంబంధించి ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. N4 రోడ్డు అమరావతి ప్రాంతంలోని మొత్తం 7.1 కిలోమీటర్ల పొడవుగా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి నిర్మాణంలో భాగంగా జియోగ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా N4 రోడ్డు అనేది కృష్ణా రివర్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని రోడ్డు స్ట్రెంగ్తన్ కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తొలుతగా ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్స్కవేషన్ చేసుకుంటారు. ఎక్స్కవేషన్ చేసుకున్న తర్వాత గ్రావెల్ వేస్తారు. గ్రావెల్ పైన GSB వేసుకొని దాని మీద జియో టెక్స్టైల్ వేస్తారు. మనకి వైట్ కలర్ లో కనపడేదే జియో టెక్స్టైల్. ఆ తర్వాత మనకి మెష్ వేసుకుంటారు. దీన్నే జియోగ్రిడ్ టెక్నాలజీ భాగంగా మనం ఉపయోగించే మెష్. దాని మీద WMM వేసుకుంటారు. WMM వేసిన తర్వాత 2 లేయర్ల DBM తోని రోడ్డు కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా రోడ్డు స్ట్రెంగ్తన్ కోసం ఈ తరహా టెక్నాలజీని ప్రస్తుతం N4 రోడ్డుకు ఉపయోగిస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణానికి సంబంధించి 3 నెలల్లోని ఊహించని రీతిలో పురోగతి కనపడుతుంది. నేను ఏప్రిల్లో వీడియో చేయడం జరిగింది. ఏప్రిల్లో చూసుకున్నట్టయితే కొంత భాగం వరకే DBM కంప్లీట్ అవడం జరిగింది. ప్రస్తుతం 3 విభాగాలకు సంబంధించి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు DBM కంప్లీట్ అవడం జరిగింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, BRT రోడ్డుకి సంబంధించి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు DBM కంప్లీట్ చేయడం జరిగింది. లెఫ్ట్ గ్యారేజ్ కి సంబంధించి ఇప్పటికే వాహనాల రాకపోకలకు అనుమతి కూడా ఇచ్చారు. ఇప్పుడు రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నిర్మాణం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. N4 రోడ్డు అనేది మొత్తం 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు నవలూరు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ రోడ్డుకు ఈ సిరీస్ లోని మొత్తం 8 జంక్షన్లు కనెక్ట్ అవుతాయి. E3, E4, E5 నుంచి E13 రోడ్ల వరకు ఇందులో జంక్షన్లు ఉంటాయి. E6, E7, E8 మాత్రం ఇందులో కలవదు. ప్రస్తుతం ఈ రోడ్డు ఒకసారి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నేను చూపిస్తాను. వెంకటపాలెం నుంచి N4 రోడ్డు స్టార్ట్ అవుతుంది. మనకు కనబడుతుంది రైట్ సైడ్ లో వెంకటపాలెం విలేజ్. ముందుగా మనకు కనిపించేది E3 రోడ్. ఇది సీడాక్సిస్ రోడ్డు. దొండపాడు నుంచి ప్రారంభమయ్యే E3 రోడ్డు నేషనల్ హైవే 16 కు మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఎండ్ అవుతుంది. మొత్తం 21 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. N4 రోడ్డు E3 రోడ్డుకు కనెక్ట్ అవటం జరిగింది. దానికి సంబంధించిన జంక్షన్ రోడ్డు వర్కులు కంప్లీట్ అవటం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలి జంక్షన్ కంప్లీట్ అయింది E3 N4 రోడ్డు. అది క్రాస్ అయిన తర్వాత మనం రోడ్ల నిర్మాణం చూసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ లో మనకు కనపడేది భారీ ఎత్తున పైప్ లైన్ మనకు కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో వాటర్ సప్లై కోసం ఉపయోగిస్తున్న పైప్ లైన్.
లైన్. కృష్ణానది దగ్గర 2 ఇంటేక్ వెల్స్ ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రా వాటర్ ను ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు తీసుకువెళ్తారు. మొత్తం 2 కిలోమీటర్ల వరకు ఈ పైప్ లైన్ ఉంటుంది. దాటిన తర్వాత మనకు కనిపించేది E4N4 జంక్షన్. మనకి లెఫ్ట్ సైడ్ లో కనపడేది వాజ్పేయి స్మృతివనం. E4 అనేది ఉండవల్లి నుంచి పిచ్చుకలపాలెం వరకు ఉంటుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల వరకు E4 రోడ్డు ఉంటుంది. గతంలో ఈ జంక్షన్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ జరగలేదు. ప్రస్తుతం గ్రావెల్ వేసుకొని ఒక లేయర్ వరకు రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. E4N4 తర్వాత మనం రోడ్ చూసుకోవచ్చు. దాదాపు 3 విభాగాలకు సంబంధించి DBM మొత్తం కంప్లీట్ అవటం జరిగింది. లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతో పాటు BRT రోడ్డు కూడా DBM కంప్లీట్ అవటం జరిగింది. మధ్యలో ప్లాంటేషన్ కోసం గ్రావెల్ కూడా వేసుకున్నారు. దాదాపు 2 మీటర్ల వరకు ప్లాంటేషన్ కి వదిలేయటం జరిగింది. ఈ రోడ్డు మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే. లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, BRT రోడ్డు 7.5 మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కి సంబంధించి డ్రైన్ వాటర్ కి సంబంధించి ఇప్పటికే డక్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ డక్ట్స్ మనకి స్పష్టంగా విజువల్స్ లో కనబడుతున్నాయి. ఇది క్రాస్ చేసిన తర్వాత మనకు కనబడుతుంది జంక్షన్ E5N4 జంక్షన్. E5 అనేది తాడేపల్లి నుంచి పిచ్చుకలపాలెం వరకు ఉంటుంది. 19.4 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. రైట్ సైడ్ లోని ఈ జంక్షన్ దాటిన తర్వాత మనకి కనబడుతున్న మేజర్ ప్రాజెక్ట్ అనేది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అమరావతి రాజధాని ప్రాంతంలోని దాహార్ది తీర్చేందుకు ఈ వాటర్ ట్రీట్మెంట్ ను నిర్మిస్తున్నారు. మొత్తం 22 ఎకరాల్లో ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి నిర్మాణం జరుగుతుంది. 6 విభాగాలుగా రాజధాని ప్రాంతం నుంచి ఇందాక నేను చూపించినట్లుగా భారీ పైప్ లైన్ తోని రా వాటర్ తీసుకొచ్చి కృష్ణా వాటర్ నుంచి ఇక్కడికి తరలిస్తారు. ఆ తర్వాత ఇక్కడ 6 సార్లు ప్యూరిఫికేషన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తోని అమరావతి రాజధాని ప్రాంతానికి త్రాగునీరు సప్లై చేస్తారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి భారీ డక్ట్స్ కూడా కనబడుతున్నాయి. ఆ డక్ట్స్ కి సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కి రావడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకు కనిపించేది పాలవాగు సంబంధించిన మేజర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం 90% వరకు కంప్లీట్ అవడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలిగా కంప్లీట్ అవుతున్న బ్రిడ్జ్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. పాలవాగు N4 రోడ్ నుంచి వెళ్తున్న నేపథ్యంలోని ఈ మేజర్ బ్రిడ్జ్ ను నిర్మాణం చేయడం జరిగింది. ఇది PSC సెగ్మెంట్ తోని ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి సంబంధించి BRT రోడ్డు కంప్లీట్ అవడం జరిగింది. ఇక లెఫ్ట్ గ్యారేజ్ సంబంధించి ప్రస్తుతం మాస్టిక్ షీట్స్ వేసుకొని ఆ తర్వాత బిటుమిన్ కాంక్రీట్ వేస్తారు. రైట్ సైడ్ కి సంబంధించి మాస్టిక్ షీటు అట్లాగే బిటుమిన్ కాంక్రీట్ వేయాలి. ఇంకా దాంతో పాటు ఈ రోడ్డుకి సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో కాంక్రీట్ కి సంబంధించిన వే కనబడుతుంది. ఇది మొత్తం సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అన్ని కూడా ఇందులో వస్తాయి. 8.5 మీటర్స్ తోని ఈ సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ను కూడా బ్రిడ్జ్ మీద నిర్మిస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ ప్లాంటేషన్ కోసం కూడా దీని మీద ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఈ పాలవాగు బ్రిడ్జికి సంబంధించి ప్రీకాస్ట్ సిగ్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని కంప్లీట్ చేసుకొని 10 to 20% వర్కులు మాత్రమే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఏదైతే సైక్లింగ్ ట్రాక్ మనకు కనబడుతుందో ఆ సైక్లింగ్ ట్రాక్ కింద భారీ మొత్తంలో డక్ట్స్ ని ఏర్పాటు చేశారు. డ్రైన్ వాటర్, స్ట్రోమ్ వాటర్, దాంతో పాటు పవర్ కేబుల్స్ అన్ని కూడా ఈ సైక్లింగ్ ట్రాక్ కింద నుంచి వెళ్లే దిశకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కూడా మెయిన్ రోడ్డు వలె మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేస్ తోని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. పాలవాగు క్రాస్ అయిన తర్వాత ఒక రోడ్డు కనబడుతుంది. అదే కృష్ణాయపాలెం మందడం వెళ్లే రోడ్డు. అది క్రాస్ అయిన తర్వాత మనం వర్క్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కొంతవరకు మనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్. కరెంట్ పోల్స్ కి సంబంధించి తొలగించిన తర్వాత మిగతా రోడ్డును కూడా నిర్మించబోతున్నారు. అందుకోసమే ప్రస్తుతం యుటిలిటీకి సంబంధించిన భారీ డక్ట్స్ కి సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఇది E4E9 రోడ్డు జంక్షన్. కృష్ణాయపాలెం నుంచి నెక్కలి వరకు E9 రోడ్డు ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే E9 రోడ్డు. E9 మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదంతా మనకు కనబడుతుంది కన్స్ట్రక్షన్ సైటు. N4 రోడ్ అనేది BSCPL నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు. ఇదే కొండవీటి వాగు క్రాస్ అయ్యేది. కొండవీటి వాగు దగ్గర మేజర్ బ్రిడ్జ్ ను ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. గతంలో ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ల వరకే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం 3 క్యారేజీలకు సంబంధించి కూడా కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అవడం జరిగింది. ఇది N4E10 రోడ్డు జంక్షన్. కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత పెనుమాక నుంచి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు E10 రోడ్డు ఉంటుంది. N4E10 రోడ్డు తర్వాత మనకి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. 3 గ్యారేజీలకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇప్పటికే లెఫ్ట్ గ్యారేజీకి సంబంధించి వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో చూసినట్టయితే భారీ డక్ట్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఈ డక్ట్స్ కి సంబంధించి అండర్ గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ప్రస్తుతం కంప్లీట్ అయిన పరిస్థితి మనకి చూస్తున్నాము. ఇది E4E11 రోడ్ జంక్షన్. ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు 6.3 కిలోమీటర్ల వరకు E11 రోడ్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకి కొంత భాగం వరకు ల్యాండ్ రావాల్సి ఉంది.
అందుకోసమే రోడ్డు నిర్మాణం అక్కడ ఆపటం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని రోడ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరగట్లేదో ఆ ప్రదేశానికి సంబంధించి ల్యాండ్స్ రావాల్సి ఉన్నాయి. ఇప్పటికే సిఆర్డీ అధికారులు ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులతోని సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు సానుకూలంగా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ కు సహకరిస్తూ తమ భూములను సిఆర్డీఏకి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కి ఇస్తూ ఉన్నారు. ల్యాండ్ ఇష్యూ కంప్లీట్ అయిన చోట రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. E11 దాటిన తర్వాత మనకి 2 క్యారేజ్ వేలోని తార్ రోడ్డును కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మనకు కనిపించేది N4 E12 రోడ్ జంక్షన్. E12 రోడ్ అనేది ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు ఉంటుంది. 6.3 కిలోమీటర్ల వరకు E12 రోడ్ ఉంటుంది. ఈ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ కూడా ఉంటాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత మనకి E13 రోడ్డుతోని ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ కూడా 2 క్యారేజీలకు సంబంధించిన DBM కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి సంబంధించి యూటిలిటీస్ అండర్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎండింగ్ వైపు చూసినట్టయితే 3 క్యారేజీలకు సంబంధించిన రోడ్డు నిర్మాణం వర్క్స్ ఫైనల్ స్టేజ్ కి రావడం జరిగింది. BRT అట్లాగే లెఫ్ట్ గ్యారేజ్ సంబంధించిన DBM కంప్లీట్ అవుతే రైట్ గ్యారేజీకి సంబంధించి మరో లేయర్ కి సంబంధించిన DBM నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇది చివరిలో మనకు కనబడుతున్న ఎండింగ్ అయితే నవులూరు. ఈ నవులూరు దగ్గర మనకు కనబడుతున్న రోడ్డే E13 రోడ్డు. ఇక్కడతోని N4 రోడ్డు ఎండ్ అవుతుంది. ఈ E13 రోడ్డు అనేది నీరుకొండ నుంచి ఎర్రబాలెం దగ్గర ఉంటుంది. ఎర్రబాలెం దగ్గర నుంచి E13 ఎక్స్టెన్షన్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇది ఎయిమ్స్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ తోని నేషనల్ హైవే DGP ఆఫీస్ దగ్గర దీన్ని కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం దాని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలక రోడ్డు అయిన N4 రోడ్డు నిర్మాణానికి సంబంధించి తాజా వర్క్ ప్రోగ్రెస్. N4 రోడ్డుకి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్పేందుకు, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు BSCPL నిర్మాణ సంస్థకి సంబంధించి డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొండబాబు గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మొత్తం ఈ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, గతంలో 3 నెలల క్రితం ఎలాంటి వర్క్ ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది ఒకసారి. మనం చూస్తుంది N4 రోడ్డు. ఈ N4 రోడ్డు వచ్చేసి వెంకటాయపాలెం నుంచి నవలూరు వరకు ఉంటుంది. ఇది టోటల్ రోడ్డు లెంత్ వచ్చి 7.1 కిలోమీటరు. ఇందులో మేజర్గా 2 మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి పాలవాగు, రెండోది కొండవీటి వాగు. టోటల్గా 8 జంక్షన్స్ దీనికి కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి E3 అంటే సీడ్ యాక్సిస్, 2 E4, E5, E9, E10, E11, E12, E13 టోటల్గా 8 జంక్షన్స్ దీనికి కనెక్ట్ అవుతున్నాయి. దీంట్లో మేజర్గా 2 మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి పాలవాగు మీద ఉన్న మేజర్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నది. ఎక్స్పాండ్ జాయింట్లు వేరింగ్ కోట్ నడుస్తున్నాయి. ఇంకా కొండవీటి వాగు వచ్చేసి సైకిల్ ట్రాక్ సెగ్మెంట్స్ ప్రీకాస్ట్ జరుగుతుంది. మనకి DBM వచ్చేసి 9 కిలోమీటర్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే మనము ఇదే జంక్షన్ చూద్దాము. E4 క్రాస్ చేసింది. ఇది గతంలో మనకి ఒక ఏదైతే లెఫ్ట్ BRT వరకే కంప్లీట్ అయింది, రైట్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిన పరిస్థితి. ఈ విధంగా మొత్తం అన్ని కూడా 3 విభాగాలు కంప్లీట్ అయిన ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? మనం చూస్తుంది E4 to E5 జంక్షను. ఇది టోటల్గా 3 క్యారేజీలు కంప్లీట్ అయిపోయినాయి. ఒక క్యారేజ్ వచ్చేసి BRT 7.5, లెఫ్ట్ 7.5, రైట్ 7.5. దీని తర్వాత 3 మీటర్ సైకిల్ ట్రాక్, 3 మీటర్ గ్రీన్ బెల్ట్, 3 మీటర్ సైడ్ వాక్, దాని తర్వాత 1 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది బోత్ సైడ్స్. 4 నుండి E5 జంక్షన్ వరకు టోటల్ కంప్లీట్ అయింది. మనం లాస్ట్ ఏప్రిల్లో చూస్తే ఇది BRT లెఫ్ట్ సైడ్ ఒకటే జరుగుతూ ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా టోటల్గా 3 కిలోమీటర్స్ వరకు పూర్తి స్థాయిలో 3 క్యారేజీలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి వీటికి సంబంధించిన యూటిలిటీస్ ఎలా వస్తాయి? ఏదైతే ICT కేబుల్స్ కావచ్చు, స్టోమ్ వాటర్ కావచ్చు, దీనికి ఎలా కనెక్ట్ చేశారు, ఎలా దానికి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్ అయినాయా? మనకి స్టోమ్ వాటర్ వచ్చేసి సెంట్రల్ లైన్ నుండి 18 మీటర్స్లో ఉంటుంది. ఇది టోటల్గా N4లో 8 కిలోమీటర్స్ వరకు ఉంది. అందులో 4 కిలోమీటర్ ప్లస్ వరకు కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మేజర్గా వచ్చేసి పవర్ డక్ట్ ఉంది 900 మీటర్స్. అందులో ఒక 450 మీటర్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ICT, పవర్ ME ఉన్నవి.
ఇవి రెండు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా గ్రీనరీ పరంగా ప్లాంటేషన్ ఎలా వస్తుంది రోడ్లకు సంబంధించి, అది ఎక్కడ ఏర్పాటు చేస్తాం? గ్రీనరీ వచ్చేసి మనకి రైట్ క్యారేజ్ తర్వాత 3 మీటర్ గ్రీన్ బెల్ట్ ఉంది, లెఫ్ట్ క్యారేజ్ తర్వాత 3 మీటర్ గ్రీన్ బెల్ట్ ఉంది, దాని తర్వాత మీడియంలో 2 సైడ్లు ప్లాంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది జంక్షన్స్ మెయిన్ గా దాదాపు 8 జంక్షన్స్ వస్తాయి వీటికి. టోటల్గా N4కి 8 జంక్షన్ కనెక్ట్ అవుతుంది. 8 జంక్షన్లోని ప్రజెంట్ కంప్లీట్ అయిన జంక్షన్స్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఇంకా ఏమైనా ఉన్నాయా? టోటల్గా 8 జంక్షన్లో E3 ఒకటి కనెక్షన్ కంప్లీట్ అయింది సీడ్ యాక్సిస్కి, మిగతా జంక్షన్ అన్నీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.